హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అసలు స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో మగవాళ్ళలో మనం సంతానలేమి సమస్య ఉన్నప్పుడు మొట్టమొదటిగా మనం చేసే టెస్ట్ వీర్యకణాల పరీక్ష. సో హస్బెండ్ వైఫ్ కలవకుండా 2-3 డేస్ గ్యాప్తో మన దగ్గరకు వచ్చినప్పుడు శాంపిల్ కలెక్ట్ చేస్తారు, కంటైనర్లో ఒక శాంపిల్ ఇస్తారు అండ్ ఆ శాంపిల్ని అసెస్ చేసి మేము ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో ముఖ్యంగా మనం 3 పారామీటర్స్ అనేవి చూసుకుంటాం. ఒకటి, కణాల సంఖ్య ఎంతుంది, కదిలే కణాల శాతం ఎంతుంది అండ్ ఆకారం కరెక్ట్గా ఉండే కణాల శాతం ఎంతుంది. ఈ మూడింటిని బట్టి మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది టెస్ట్ చేయించుకున్న తర్వాత అసలు ఎంత కౌంట్ ఉండాలి మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అండ్ దీని బేసిస్ ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి స్పర్మ్స్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు గర్భసంచి ద్వారం బయటపడతాయి. ఈ స్పర్మ్స్ గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ దాకా వెళ్తేనే మనకు ఎగ్ అండ్ స్పర్మ్ కలిసే అవకాశం ఉంటుంది అండ్ ఒక పిండం తయారయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఒక స్పర్మ్ అక్కడికి రీచ్ అయినా చాలు కదా, మరి ఇంత కౌంట్ ఎందుకు ఉండాలి, మిలియన్స్లో కౌంట్ అని చెప్తున్నారు, అసలు దీని బేసిస్ ఏంటి అని చాలామంది అడుగుతుంటారు. సో మనకు WHO స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే 15 మిలియన్ కౌంట్ ఉంటే మనకి నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో 15 మిలియన్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 1 ఇయర్ పాటు హస్బెండ్ వైఫ్ ట్రై చేస్తే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంది అని అర్థం. 15 మిలియన్ లోపల ఉన్న వాళ్ళకి ఎంత కౌంట్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తగ్గుతూ వస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఒక స్పర్మ్ చాలు కదా, మరి ఇన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ కావాలి అని ఎందుకు రిపోర్ట్ వస్తుంది, మరి పోనీ ఒక 1 మిలియన్ స్పర్మ్స్ ఉంటే మాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రాదు, మరి న్యాచురల్గా ఎందుకు రాదని చెప్తున్నారు అని చాలా కామన్ డౌట్ అనమాట. న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాసెస్లో మనం చూసుకుంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఎన్ని స్పర్మ్స్ అయితే ద్వారం బయట పడతాయో వాటిల్లో నుంచి ఒక 10% మాత్రమే గర్భసంచి లోపలికి అవి ట్రావెల్ చేస్తాయి అండ్ గర్భసంచి లోపలికి ఎన్ని స్పర్మ్స్ అయితే వెళ్తాయో వాటిల్లో ఒక 10% మాత్రమే ట్యూబ్లోకి వెళ్తాయి. అండ్ మనకి ఎన్ని స్పర్మ్స్ ఉన్నా కూడా వేగంగా ముందుకు కదిలే స్పర్మ్స్, ఆకారం కరెక్ట్గా ఉండే స్పర్మ్స్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆకారం కరెక్ట్గా ఉన్న స్పర్మ్స్ కనుక చూస్తే మనకు మొత్తం శాంపుల్లో ఒక 4% ఉన్న నార్మల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ 4% ఆఫ్ స్పర్మ్స్లో వేగంగా కదిలే స్పర్మ్స్ వల్లనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మనకి గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఒక 15 మిలియన్ కౌంట్ ఉండి ఒక 30% వేగంగా ముందుకు కదిలే కణాలు ఉండి 4% ఆకారం కరెక్ట్గా ఉండే కణాలు ఉంటే ట్యూబ్లోకి వెళ్ళగలిగే స్పర్మ్స్ సంఖ్య ఒక మాత్రమైనా వెళ్తాయి అండ్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఒక్క స్పర్మ్ చాలు, మంచి స్పర్మ్ వేగంగా కదిలే స్పర్మ్ ఒక్కటి చాలు, కానీ మనకి ఆ స్పర్మ్స్ అనేవి ఆ డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే డిస్టెన్స్లో చాలా స్పర్మ్స్ వెనక ఉండిపోతాయి, కొన్ని స్పర్మ్స్ మాత్రమే ట్యూబ్లోకి రీచ్ అవుతాయి. కాబట్టి మినిమం ఇంత కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఉంటేనే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి గైడ్లైన్స్ వస్తున్నాయి. సో WHO గైడ్లైన్స్ మనకి ప్రపంచంలో మొత్తంలో కూడా 12 మంత్స్ లోపల ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ శాంపిల్స్ తీసుకొని దాని యావరేజ్ వాళ్ళు వేసుకొని మనకి నార్మల్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే దానికన్నా తక్కువ స్పర్మ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, కానీ వచ్చే అవకాశం తక్కువ. సో నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు జస్ట్ వాళ్ళకి 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తూ ఉంటాము, మ్యాక్సిమం వచ్చేస్తుంది. బట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత తక్కువ ఉంది అనేది చూసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో యూజువలీ 10 మిలియన్ పైన ఉన్న వాళ్ళకి IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం, 5 to 10 మిలియన్ ఉన్న వాళ్ళకి IVF సజెస్ట్ చేస్తాం, లెస్ దెన్ 5 మిలియన్ ఉన్న వాళ్ళకి ICSI సజెస్ట్ చేస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కౌంట్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, కదిలే కణాల సంఖ్య కూడా ఇంపార్టెంట్. మనకి ఎన్ని మిలియన్స్ ఉన్నా కూడా కదిలే కణాలు అస్సలు లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే స్పర్మ్స్ అన్నీ గర్భసంచి ద్వారం బయటే ఉండిపోతాయి. సో యాజ్ సచ్ మనము అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని వీళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంది, వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో కణాల కౌంట్ తక్కువ ఉన్నా కూడా అందరికీ ట్రీట్మెంట్ కూడా అవసరం పడదు. కొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసిన కొన్ని టాబ్లెట్స్ ద్వారా కూడా స్పర్మ్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టెస్ట్ చేయించుకొని మీరు ఒక ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు జస్ట్ మెడిసిన్స్ సరిపోతాయా, మీకు IUI అవసరమా, IVF అవసరమా, ICSI అవసరమా అనేది తెలుసుకొని ప్రొసీడ్ అవుతే మంచిది. థ్యాంక్ యూ.